అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. మూసీ ప్రక్షాళన చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. మూసీ ప్రక్షాళనను అడ్డుపడితే బుల్డోజర్స్తో తొక్కుకుంటూ వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తే ప్రతిపక్షాలు అందుకు కౌంటర్ ఇస్తూ ఉన్నాయి. మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదంటూనే పేదల ఇళ్లు కూల్చివేస్తే ఊరుకోము అంటున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. 20 మంది బీజేపీ నేతలు 20 ప్రాంతాల్లో నిద్ర చేయనున్నారు. మరి మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదంటూనే ఇళ్లు కూల్చవద్దు అనటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతిపక్షాలు కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నాయా? ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నాయా? ఇంతకు ప్రక్షాళనపై సర్కార్ ఎందుకు మొండిగా వ్యవహరిస్తోంది? ప్రతిపక్షాల ఆందోళనలు రేవంత్ నిర్ణయాన్ని మార్చగలవా? ఇదే అంశాన్ని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు రమేష్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, నరేష్ ప్రజాపతి గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, రామ్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ లీడర్, డాక్టర్ అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్. సత్యం గారు, ముందుగా మీకు నమస్కారం అండి. మీతో ప్రారంభిద్దాం. సత్యం గారు, అసలు ఈ మూసీ ప్రక్షాళనపై ఇలా రాజకీయ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ అంటే ఇంకా కొట్టుకోవటాన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు బీఆర్ఎస్ ఎంటర్ అయ్యి మేము మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేస్తాము పేదవాళ్ళ ఇళ్లలో అని స్టార్ట్ అవుతున్నారు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామండి? ఒక్కరోజు నిద్ర చేస్తే అక్కడ సమస్యలు తెలుసుకోవచ్చని అనుకోగలమా? ఇది ఒక సీరియస్ డిబేట్ అండి. ఇష్యూ చిన్న పొలిటికల్ మూసీకి పరిమితం చేసేటువంటి డిబేట్ కాదు. ఎందుకంటే అన్ని దేశాలు ప్యారిస్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసినాయి. మన దేశం కూడా మోడీ గారు సంతకం పెట్టారు. మోడీ గారు అధికారంలోకి వచ్చినాకనే 2015లో ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు. దీంట్లో ఆబ్జెక్టివ్ ఏమిటంటే పొల్యూషన్ని తగ్గించాలనేది ఆబ్జెక్టివ్. అది వేడి 1.5 సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ వెండలు పెరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అన్ని దేశాల మీద ఉందని దానికోసం ఇవాళ ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే అన్ని దేశాలు డీజిల్ పెట్రోల్ వెహికల్స్కు ఎలక్ట్రికల్ వెహికల్స్ సబ్స్టిట్యూట్ చేయటం, తర్వాత ఇటువంటి మురికి ఉన్నటువంటి దాన్ని డైవర్ట్ చేయటం, తర్వాత ప్యూరిఫై చేయటం, అట్లాగే వారం రోజుల కింద నేను లోతులకు పోరు కానీ వారం రోజుల కింద ఆఖరి రోజు బొగ్గు ద్వారా విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయటం ఆఖరి రోజు ఎండ్ అయిపోయింది. అంటే విద్యుత్ శక్తికి బొగ్గును వాడము అని అది నెంబర్ 1 పొజిషన్లో ఉంది పొల్యూషన్ క్రియేట్ చేయటంలో. అట్లాగే ఇవాళ ఈ పాటికే ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం 25% ఎలక్ట్రికల్ వెహికల్స్ తిరగాలి, కానీ మన దగ్గర 4% ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయగలిగారు. అలాగే బొగ్గుని వాడటం తగ్గించి సోలార్ ఎనర్జీ, తర్వాత ఆటమిక్ ఎనర్జీ, ఇట్లా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాయి అన్ని దేశాలు. మన దేశం కూడా ట్రై చేస్తుంది. అట్లా ఒక అగ్రిమెంట్ ఉంది బ్రాడ్గా ఈ దేశం తరఫున. ఈ దేశం ఈ రాష్ట్రాలు ఏవైనా దాన్ని ఫాలో కావాల్సిందే. అందుకే ఇప్పుడు మూసీకి సంబంధించి ఏ రాజకీయ పార్టీ మూసీని ప్రక్షాళన చేయొద్దు అనట్లే. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు కూడా మేము వ్యతిరేకం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చినాక మిగతా వాళ్ళ విషయాలు చెప్తున్నారు. బీజేపీ అయినా వామపక్షాలైనా మధ్యస్థ పార్టీలైనా ఏవైనా మేము దానికి వ్యతిరేకం కాదు కానీ అని చెప్పేసి వాళ్ళ పర్సెప్షన్. అంటే సత్యం గారు, ఇక్కడ మేము వ్యతిరేకం కాదు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలని ప్రతిపక్షాల డిమాండ్? అంటే డెఫినెట్ గా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజలని డెఫినెట్ గా ఖాళీ చేయించాల్సిందే కదా. మేము వ్యతిరేకం కాదు అంటే అక్కడ ఏం చేయాలని? వాళ్ళకి పునరావాసం కల్పించాలి, వాళ్ళకి అదర్ వేస్ ఏమైనా చూపించాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఇవన్నీ చేస్తాము అని గవర్నమెంట్ స్ట్రిక్ట్గా చెప్తోంది. అంటే ప్రతిపక్షాలు మేము మూసీ పునరుజ్జీవానికి వ్యతిరేకం కాదు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయమని చెప్తున్నారు? నన్ను పూర్తి చేయలే మీరు. అయితే అంటూనే ఇవి అంటే వామపక్షాలు పేదలకు ప్రత్యామ్నాయం చూపించినాకనే చేయాలన్నారు. అట్లాగే బీజేపీ వాళ్ళు పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలి, అటువైపు ఇటువైపు ఉన్నటువంటి అవుట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకు
డబుల్ బెడ్రూమ్లు కాదు, వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాతనే ఆ పని మొదలు పెట్టాలనేది వాళ్ళ డిమాండ్. అట్లాగే పిఆర్ఎస్ ఇంకొంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఏదేమైనా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. నేను ప్రత్యక్షంగా ఫోన్లో ఈటల రాజేంద్ర గారితో మాట్లాడాను. ఏమిటి అసలు విషయం అంటే, ఇప్పుడు 2-3 కోట్లు పెట్టి గవర్నమెంట్ అన్ని పర్మిషన్లు ఇచ్చాకనే కట్టుకురండి మూసి బయట. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారంటే ఎట్ట కుదురుద్ది? వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, లోపల బెడ్లో ఉన్నటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేది ఆయన డిమాండ్. కాబట్టి బ్రాడ్గా అన్ని ప్రతిపక్షాలు కూడా పేదలకైతేనే ఇళ్ళు ఇవ్వాలి, అవతల ఉన్నటువంటి మధ్యతరగతి కట్టుకున్నటువంటి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలనేది డిమాండ్. ఈ డిమాండ్ మంచిదే, ఎందుకంటే ప్రభుత్వం కూడా అసలు ఇవ్వనన్నటువంటి ఇస్తామన్న అనలేదు, కానీ ఇప్పుడు 10,000 కోట్లైనా ఇచ్చి మూసి ప్రక్షాళన చేయాల్సింది అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పే దగ్గరకు వచ్చింది. అంటే ప్రతిపక్షాలకు అధికార పక్షానికి మధ్య గ్యాప్ తగ్గింది. చివరికి ఇవాళ కాంపెన్సేషన్ అంటే ఇస్తాం అనేటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు మోడాలిటీస్ ఎట్లా ఉండాలి అనేటువంటిది చర్చ జరగనియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ముందు మూసి రివర్ బోర్డు ఏర్పాటు చేసి మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని దానికి అధ్యక్షత నియమించాడు. బడ్జెట్లో కూడా 2 సార్లు, ఓసారి 1000 కోట్లు, ఓసారి 1500 కోట్లు కేటాయించాడు. అంటే అధికారం ఉన్నటువంటి పార్టీ అందుకు ఊనుకుంది. సరే, అప్పుడు అది ఆయన ప్రియారిటీస్ కాళేశ్వరం ఉండటంతో ఇది ఆగిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మరి పర్యావరణవేత్తలు కానీ ఇతర అనేక మంది ఇంటలెక్చువల్స్ ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ డిమాండ్. మూసి వల్ల హైదరాబాద్కు 4-5 నష్టాలు ప్రధానంగా జరుగుతున్నాయి. అందులో ఎన్విరాన్మెంట్ ఇష్యూ అనేది ప్రథమం. ఎన్విరాన్మెంట్ అనేటువంటిది దరిదాపు 5 లక్షల మందికి ఎఫెక్ట్ అవుతుంది. దాని వాసన వాస్తవమే, ఎందుకంటే ఇక్కడ దిల్సుఖ్ నగరు, చైతన్యపురి, కొత్తపేటలు ఉంటే నైట్ 9ంటికి ఆ వాసన భరించలేనంత వాసన వస్తుంది. ఇక ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళకైతే ఇంకా విపరీతంగా వస్తుంది. కాబట్టి ఒక 25 లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇంకా సీరియస్ అవుతాయి. కాబట్టి దీన్ని పరిష్కరించాలని ఎన్విరాన్మెంటలిస్టులు అంటున్నారు. అట్లాగే పొల్యూషన్ అంటే దాంట్లోనే కట్టుకొని దాంట్లోనే ఉన్నటువంటి ఒడ్డున్నటువంటి వాళ్ళు దరిదాపు 5-6 లక్షల మంది వాళ్ళు రెగ్యులర్గా ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి అదొకటి పరిష్కారం కావాల్సింది. మూడోది, మనం 1000 అడుగుల బోర్లు వేస్తున్నాం హైదరాబాద్లో. ఈ 1000 అడుగుల బోర్లు సమ్మర్ వస్తే అవి కూడా ఎండిపోతున్నాయి. కాబట్టి మూసీలో ఫ్రెష్ వాటర్ ప్రవాహం చేస్తే, చెరువులో వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ నిలబెడితే, ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఈ 480 చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ నిలబడగలిగితే, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తే ఆ సమస్య కూడా పరిష్కారం అయింది. మంచినీటి సమస్య కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఏ ఒక్కరు ఇది కాదు వద్దు అనట్లే, కానీ కాంపెన్సేషన్ కావాలి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేటువంటి డిమాండ్. కాబట్టి ప్రభుత్వాన్ని అన్ని అఖిలపక్ష మీటింగ్ పెట్టి ప్రభుత్వాన్ని ఆ మేరకు ఒప్పించడం పెద్ద కష్టం కాదనిపిస్తుంది నాకు. కాబట్టి ప్రభుత్వం ఒప్పుకొని తీరాలి, దీన్ని ఆ విధంగా పరిష్కరించేటువంటి అవకాశం ఉంది. రైట్ సత్యం గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి బీజేపీ సీనియర్ లీడర్ రామరెడ్డి గారు మనతో ఉన్నారు. రామరెడ్డి గారు చెప్పండి. నమస్కారం. అయితే కిషన్ రెడ్డి ఒక్కరోజు కాదు 3 రోజులు మూసీలో పర్యటించాలి అని ఇప్పుడు మనకి రామరెడ్డి గారు వినపడుతోందండి? అయితే కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కాదు 3 నెలల పాటు మూసీలో పర్యటించాలి అని ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్సీ వెంకట్ గారు కానీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక్కరోజు అక్కడ ఉంటే మరి పేదల కష్టాలు కానీ అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ తెలుస్తాయంటారా? ఒకటండి, మొదలు వాళ్ళని పడుకోవడానికి కాదు, మొదలు పడుకున్నారా వాళ్ళ సమస్య, వాళ్ళతోటి కలిసి వాళ్ళ సమస్యలను ఒక 12 గంటలు కూర్చొని వాళ్ళ దగ్గర వాళ్ళ ఏరియాల తిరిగి వాళ్ళ సమస్యలు నిజంగా కూడా వాసన ఎట్లుంది, ఎంత ఉంది అని. ఈడ బీజేపీ భారతీయ జనతా పార్టీ దీనికి వ్యతిరేకం అని ఎప్పుడు చెప్పలేదు. కానీ వీళ్ళ తొందర ఆర్బిఎక్స్ అని అట్లా వచ్చి బోర్డులు పెట్టి మొదలాడ ఏదైతే డిపిఆర్ఏ రెడీ కాలేదు, వాళ్ళు చేస్తాను. మనం అడుగుతున్నది ఏంటి, మొదలు ఫస్ట్ డిపిఆర్ రెడీ అయ్యండి, అయిన తర్వాత ఎక్కడి వరకు వస్తుంది. ఆ ఇండ్లు కొన్నేమో ఏరియాలల్లో ఇండ్లు ప్లాట్లు కొనుక్కున్నారు, హెచ్ఎండిఏ లేఅవుట్, మున్సిపల్ కార్పొరేషన్ అప్రూవ్డ్
అలాంటి ప్లాట్లు కొన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు మూసీ పక్కన, వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వండి. వాళ్ళది ఈ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు జీవితం వల్ల ఒక మనిషి అనేవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ క్లాస్ వాళ్ళు, ఒక జీవితం వల్ల ఒక ఇల్లు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్, జీవిత కళ అది. ఆ ఇల్లు కట్టుకున్నారు. అలాంటి వాళ్ళని తెచ్చి మీరు బోర్డులు అంటించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అది చేయొద్దు అనేది మనం కోరేది. వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతుందో వాళ్ళ నష్టపోతున్న దానికి కాంపెన్సేషన్ 3 times ఏదో ఉంది. ఆ దాని ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళకి ఇచ్చి ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ అన్ని ఇచ్చి వాళ్ళు ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో దాన్ని కన్స్ట్రక్షన్కు కావాల్సిన ఎస్టిమేషన్ ఎంత ఉందో వాళ్ళు ఆ పైసలు ఇచ్చేసి వాళ్ళని కాల్ చేసి, అది ఏది లేకుండానే ఫస్ట్ మూసీ ప్రక్షాళన మొదలు పెట్టాలంటే ఫస్ట్ చేయవలసింది మూసీలకు సిటీల కెమికల్స్, ఇండస్ట్రీస్ వేస్టేజెస్ అన్నీ వస్తున్నాయి. వాటిని రీసైకిల్ చేసిన తర్వాత కదా అవన్నీ యూనిట్లను మొదలు అవి బలోపేతం చేయాలి. అవి ఏవి లేకుండానే ఒకటే మొదలు బోర్డు కొట్టుకుంటా వీళ్ళని ఈ ఇల్లు పోతుంది వీడికి ఆడ ఇంకా డిపిఆర్ఏ రెడీ కాలేదు, మార్క్ చేసుకునేందుకు మొదలు అప్రూవల్ కావాలి. అఖిలపక్ష మీటింగ్ పెట్టండి, వీళ్ళ సజెషన్స్ కూడా తీసుకోండి, తప్పులేదు. అది లేకుండానే హడావుడి చేసి ఇండ్లు కూలగొడుతురు ప్రజలను. అయిన తర్వాత కూలగొట్టారు కొన్నిట్లను కూలగొట్టారు. నష్టపోయిన వాళ్ళకు బ్యాంకర్స్ నష్టపోయారు, కొనుక్కున్న వాళ్ళు నష్టపోయారు. అది ఎవరు భరించాలి? మీతో హైడ్రాన్ పెట్టి భయభ్రాంతులకు ఒకటి ఏదైనా కోటీశ్వర్లు నిజంగా దానివల్ల ఉన్న వాళ్ళనంటే దాన్ని సంతోషించారు. కానీ కామన్ మ్యాన్ కూడా ఇండ్లు తెచ్చి బుల్డోజర్ తెచ్చి అపార్ట్మెంట్స్ను, ఇండివిజువల్ గేటెడ్ కమ్యూనిటీల ఇండ్లను అన్నిట్లను కూలగొట్టు చేశారు. అవి తొందరపాటు ఎందుకు? ఏది చేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు. దీంట్లో ఓ పద్ధతి అనేది ఉండాలి. పద్ధతి లేకుండా చేస్తుంటే ఈ అనర్థాలు వస్తాయి. ఈ అనర్థాలు ఎట్లా నేను చెప్పిన కదా, శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ది షెడ్డు కూలగొడితే బాధలేదు. ఫ్యాక్టరీల మిషనరీస్ ను ప్రెస్ చేసారు, జేసీబీలు తెచ్చి, అది లిస్ట్ లో కూడా లేదు. హెచ్ఎండిఏ ఇచ్చిన లిస్ట్ లో ఆ కుంట లేదు. వాళ్ళ పొలం వల్ల పెట్టుకునే నీళ్లు కుంటలు కూడా కావాలి. పర్కులేషన్ ట్యాంక్స్ అంటారు, చిన్నగా ఏదో వాళ్ళ నీళ్ళు అవుతుందుకు పశువుల కోసం అని ఆ ల్యాండ్ ఉన్నోళ్ళు కట్టుకున్నాయి. అలాంటి దాంట్లకు లేని తెల్లారి అది కూలగొట్టిన తర్వాత క్వశ్చన్ చేస్తే తెల్లారి ఒక గెజెట్ జీవో, పాత డేట్ల జీవో ఇచ్చి, అలాంటి తప్పుడు పనులు చేయడం వల్ల, కక్ష సాధింపులు చేయడం వల్ల ప్రజలకు అనుమానాలు వచ్చినాయి. దాన్ని నివృత్తి చేయాల్సింది రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ. అంటే రామిరెడ్డి గారు కాంపన్సేషన్ ఇవ్వను అంటున్నారా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు? ఎక్కడ ఇస్తామన్నారు దానికి? మరి మీరు దానికోసం ప్రశ్నించారా? ఎక్కడి వరకు డిపిఆర్ రెడీ లేంది అంటే డిపిఆర్ అంటే డిపిఆర్ రెడీ లేకుండా కాసేపటి క్రితం కేటీఆర్ గారు మాట్లాడుతూ 150,000 కోట్లు మూసీ కోసం ఖర్చు పెడుతున్నారు అని అన్నారు. అంటే మరి ఎలా తెలిసిందండి ఫిగర్? డిపిఆర్ అది అప్రాక్సిమేట్లీ కేటీఆర్ గారు ఏమంటారు మాకు సంబంధం లేదు. అంటే కేటీఆర్ గారు ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీలు, గల్లీలో మాత్రం ఏమీ తెలియనట్లుంటారు అని మాట్లాడుతున్నారండి. ఎవరు? బీజేపీకి బీఆర్ఎస్, ఇంతకుముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఉన్నది, ఈ రోజు కలిసి ఉంది. నిన్న మన అరెస్ట్ చేస్తామన్నారు, మేము చూస్తూనే ఉన్నాం. పటాకులు వెళ్తాయి అన్నారు, ఏవి వెళ్తలేవు. ఎందుకు వెళ్తాయి అంటే బీజేపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారా? అరే నిన్న పోయి కేంద్రం మా మంత్రిని కూడా కలవలేదని నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు, విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పారు. మా మినిస్టర్ని కూడా ఆయన వచ్చి కలవలేదు. ఒక ఎంపీ, రాజ్యసభ ఎంపీ అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయన వచ్చి కలిసిండు కానీ ఈయన కలవలేదని. అయిన తర్వాత నేను సంతోషపడేందంటే బీఆర్ఎస్ వాళ్ళకు, టీఆర్ఎస్ వాళ్ళకు ఇవాళ కేంద్ర మంత్రి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఓ ప్రధానమంత్రి ఉంటాడు అనేది ఇప్పుడు గుర్తుకొచ్చింది. కేసీఆర్కి అధికారం ఉన్న అన్ని రోజులు ప్రధానమంత్రి 6 సార్లు వస్తే కూడా డెవలప్మెంట్ యాక్ట్కి ఒక్క రోజు రాలేదు. వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి వాళ్ళు ఎంత. మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కలిసిండు, ఆడ వాళ్ళని మేనేజ్ చేసిండు. ఈడ ఉన్న నాయకులేమో 100% కేసీఆర్ కేటీఆర్ను మీద ఎంక్వైరీ చేయాలనుకుంటారు. కేంద్ర ప్రభుత్వం వల్ల కేంద్ర నాయకత్వం వాళ్ళని ఏం ఎంక్వైరీ చేద్దని వీళ్ళకి కళ్యాణ్ ఇస్తున్నారు అనేది మా దగ్గర ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆడ మేనేజ్ చేస్తున్నాడు, పోయి కేసీఆర్ మేనేజ్ చేస్తున్నాడు, కేటీఆర్ మేనేజ్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్న వాళ్ళ చిత్తశుద్ధిని మేము శంకిస్తలేము, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ దానికి అక్కడ ఉన్న దానికి డిఫరెన్స్ ఉంది. అందుకోసం కాదప్ప భారతీయ జనతా పార్టీ తోటి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉద్యమంలో కలిసి పనిచేసినా కానీ ఎప్పుడు పొత్తు లేదు. మాకు ఉన్నది మంత్రి పదవులు ఆడ అనుభవించరు, ఇక్కడ అనుభవించరు. ఆ ప్రభుత్వం వల్ల భాగస్వాములు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ఆయన 150,000 కోట్లని రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ డిపిఆర్ రెడీగా ఉంది. ఆయనకు మరి డిపిఆర్ ఆయనకి ఇచ్చిరేమో మాకు తెలియదు, కేటీఆర్ గారికి. మేము డిపిఆర్ గురించి తయారు చేయాలి. ఏది కానీ ప్రజలను స్టార్ట్ కాకముందే దాన్ని ఏది మొదలు లేనప్పుడే ఎందుకు ఆ మార్కులు వేసుడు, ఇది చేసుడు, ఏడు వరకు వస్తాయనేది
7 వరకు వస్తుంది. డిపిఆర్ మొత్తం రెడీ అయ్యి ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారై దాంట్లోకి వచ్చే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దాంట్లోకి వచ్చే నీళ్ళని శుద్ధి చేయాలి కదా. ఆ డ్రైనేజ్ నీళ్ళన్నీ డైరెక్ట్ అళ్ళకే వస్తున్నాయి. ఆ ఇండ్లు తీయకమున్నా కాలనీళ్ళ నీళ్ళు కూడా అన్ని అండ్లకే వస్తున్నాయి మూర్తులకు. ఆ దాన్ని ప్రక్షాళన చేసేదానికి మొదలు అండ్లకు వచ్చేవన్నిటిని సరి చేసిన తర్వాత అంతకుముందు కేసీఆర్ గారు కూడా చెప్పారు ట్యాంక్ బండ్ల రూపాయి వేస్తే కొబ్బరి నీళ్ళలో వేసినట్టు కింద కనిపించాలని. అది అయ్యే ఇప్పటికి 10 ఏళ్ళ నుంచి అది కనిపించలేదు. అందులో మనిషి పడ్డా కాదు, మనిషి చనిపోయినా కానీ కనిపించని పరిస్థితి ఉంది. అందుకోసం మొదలు చిత్తశుద్ధి ఎంత ఉంది అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు చెప్పే అంటే రామరెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక మాట కూడా అంటున్నారు. ఇప్పుడు మీకు ఏంటంటే 20 మంది బీజేపీ నేతలు 20 ప్రాంతాల్లో నిద్ర చేయనున్నారు. ఇప్పుడు మీరు నిద్ర చేసి వస్తే అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ప్రభుత్వ దృష్టికి తీసుకురండి, మేము రెక్టిఫై చేస్తాము అని కూడా అంటున్నారు కదా. మీకు ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి కాదు, మొదలు ఒకసారి పెట్టే ముందే హైడ్రాన్ పెట్టే ముందే పెట్టిన తర్వాతనే మిషన్లు తెచ్చి కూలగొట్టక ముందే వీళ్ళతోటి కూర్చుంటే మాత్రం మేము సజెషన్లు చెప్పకపోదురా? ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత వాళ్ళకి ధైర్యం కల్పించవలసిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది. మీరు చెప్పేదానికి చేసేదానికి పొందన లేకుంటుందనే కదా. మీరు చెప్పడం మాటలేమో నీతిగా చెప్తారు, చేసే పనులేమో దుర్మార్గంగా చేస్తారు. అవి డిఫరెన్స్ కనిపిస్తుంది. దానికోసం మా వాళ్ళు అక్కడ పోయి ఒక రోజు ఉంటామంటున్నారు. ఉంటే వాళ్ళు పిలిస్తే వస్తామని చెప్పారు కదా. మీటింగ్ అఖిలపక్షాన్ని విలువంటే వద్దని ఏం లేదు, సజెషన్స్ అడిగితే ఇస్తామని చెప్పారు, ఇవ్వమని ఏం చెప్పలేదు. రైట్. ఒకసారి మనం బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మనకి నరేష్ ప్రజాపతి గారు ఉన్నారు. నరేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అయితే మూసీ ప్రక్షాళన కోసం మీ ప్రతిపక్షంలో ఉన్న మీ డిమాండ్స్ ఏంటండి? అంటే ఎలా చేస్తే బాగుంటుంది? వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వను అంటున్నారా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు? అంటే ఇంకా మీకేం కావాలి, ఏంటి డిమాండ్ ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వము మరి చిత్తశుద్ధి లేకనో లేదా అనుభవాలు ఏమీ తెలియదు కానీ ఎక్కడా కూడా తప్పుడు చేస్తా ఉంది ఈరోజు. ఎందుకు గతంలో ఎక్కడ జరగలేదా, కూల్చివేత జరగలేదా, చెరువుల కబ్జాలు చేస్తే కూల్చివేత జరగలేదు, జరిగినాయి. కానీ ఎందుకు ఇంత ఓవర్ యాక్ట్ అవుతుంది, ఎందుకు అంత రియాక్షన్లో ఎందుకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకు ప్రజల మీద వీరు ఈ రకంగా స్పందిస్తున్నారంటే వీళ్ళకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే ఏ రకంగా చేయాల్సి ఉంది, ప్రజల్ని ఏ రకంగా ఒప్పించాలి, ప్రజల్ని ఒక చర్చల ద్వారా, శాంతి చర్చల ద్వారా వాళ్ళతో కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏం కావాలి, మనం ఏమి ఇవ్వదలుచుకున్నాం, వాళ్ళ లబ్ధి ఏ రకంగా జరుగుతుంది, ఈ రకంగా చేసినట్లయితే ఇట్లా అందరిగా చెప్పినట్టుగా ఇప్పుడు పొలిటికల్ లిస్ట్ చెప్పారు. ఏమని చెప్పారు? ఈవెన్ విత్ ఇన్ బౌండరీలో ఉన్నప్పుడు ఒకలాగా, బౌండరీ తర్వాత ఉన్న వాళ్ళకు కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ఇదే రకంగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏకాఎక్కినా పోయి ఎమ్మడెమ్మడే కావాలని నేలమట్టం చేయడం, తీసుకొచ్చేయడము, ఎటువంటి కనీసం వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి సమానాన్ని ఖాళీ చేయకుండా దాంట్లో చిన్న పిల్లలు అంకుల్ రేపు మాకు స్కూల్కి పోవాలి, మా బుక్స్ ఉన్నాయి, మీరు రేపు హోంవర్క్ చేసి చూపించాలంటే కూడా 1 నిమిషం సమయం ఇయ్యన. ఏం సాధించారో ప్రజలకే తెలియదు, మాకే తెలియదు. కానీ మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో, ఎందుకు చేస్తూ ఉన్నారో నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మీరు ఏం అడిగారు? ఇప్పుడు వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వట్లేదా కాంగ్రెస్ పార్టీ? ఎస్, ఇవ్వమని చెప్తా ఉన్నాం, సంతోషం కదా. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు మీరు కాబట్టి ఇవ్వండి. ఎంత ఇస్తున్నా చెప్పట్లేదు అంటే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మూసీ ప్రక్షాళన ఇండివిజువల్ ఎంత కంపెన్సేషన్ ఇస్తారో చెప్పారు, కొడంగల్లో భూములు తీసుకున్న వాళ్ళకి ఏమి ఇస్తారో చెప్పారు, అసలు మేము అక్కడ ఏ కంపెనీ పెడుతున్నామో చెప్పారు. అక్కడ క్లియర్ గా ఫార్మా విలేజ్ కోసం తీసుకుంటామని చెప్పి నాయకుడు చెప్తారు, కానీ కింది స్థాయి మాత్రం ఫార్మా విలేజ్ కాదు వేరే రకంగా వాడతామని చెప్పి. అంటే క్లారిటీ లేదు ఇక్కడ. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక క్లారిటీ లెస్ గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ ఈ చేసే విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పేదలని ఇష్టం వచ్చినట్టు తన రాజ్యాధికారం ఉంది కదా, మేము ఏం చేస్తే అది పేదలు పడతారంటే మాత్రం సహించేది లేదు. అది ఎవరు సహించారు? తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతంగా ఉద్యమాల్లో రాటుదేలినటువంటి చైతన్యం ఉన్నటువంటి తెలంగాణ సమాజం. మీరు మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవడం పోతా ఉన్నామంటే గతంలో ఈ నాయకుడే కదా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే ప్రశ్నించే గొంతుకని మల్కాగిరి కంటెక్ట్ చేసి గెలిచింది కదా. మరి ఈ రోజు ప్రశ్నించే గొంతుకలు ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నావు? ప్రశ్నించే గొంతుకలను ఎందుకు అరెస్ట్ చేస్తాను బెదిరిస్తా ఉన్నావు? ఈ రోజు ఈ రకంగా అంటే ఏదైతే నువ్వు ప్రజాపాలన చెప్పుకొని అధికారంలోకి వచ్చినావో ఇప్పుడు నిర్బంధ పాలన చేస్తా ఉన్నారు మీరు. దయచేసి ఆ రకంగా పోకుండా ప్రజలకు ఏం కావాలో కోరుకోండి, ప్రజలకు సమీక్షలు చేయండి, అభివృద్ధి కోసం సమీక్షలు చేయండి, సంక్షేమం కోసం సమీక్షలు చేయండి. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏ రకంగా విమర్శించాలి, లేదా కేసీఆర్ని ఏ రకంగా ఇరికించాలి,
కేటీఆర్ గారిని ఏ రకంగా అరెస్ట్ చేయాలి. అంటే నరేష్ గారు కాసేపటి క్రితం కేటీఆర్ గారు మాట్లాడుతూ మూసీ పేరుతో సంపాదించింది ఢిల్లీకి పంపాలన్నదే సీఎం రేవంత్ లక్ష్యం అన్నారు. అంటే ఎలా సంపాదిస్తారు, ఎలా పంపిస్తారు, ఢిల్లీలో ఎవరున్నారండి? అంటే మేమేమంటా ఉన్నామంటే ఏదైతే చెప్తా ఉన్నారో ఇది బ్రహ్మ పదార్థమే కాదు, వీళ్ళే కొత్తగా వచ్చేసింది కాదు. గతంలో మేమంతా డిజైన్ తయారు చేసినవి ఏ రకంగా ఉండాలని మేమంతా క్లియర్ గా కూర్చొని చాలా చర్చల అనంతరానికి ఏమైందంటే అది 15,000 కోట్ల నుంచి 25,000 కోట్లతోని పూర్తిగా చేసి సరిపోతుంది. అది అటుపక్క ఇటుపక్క రోడ్లు వస్తాయి, ఢిల్లీలో నాలా పోతుంటది, అది పోతా ఉంటది. తర్వాత సుందరమైన మధ్యలో మధ్యలో వాటర్ షేర్ అవి రిజర్వాయర్స్ ఇట్లా చాలా సుందరంగా చేస్తే కూడా 25,000 కోట్లతో సరిపోయేటువంటి ప్రాజెక్టు. మరి 150,000 కోట్ల రూపాయలు ప్రజాధనం తీసుకుపోయి మీ ఇష్టం చేసుకుంటా పోతామంటే మేము ఏ రకంగా సమర్థిస్తామండి? ఇంకొక విషయం, ఇదే మూసీకి ఏ మంచినీటితో అయితే సరఫరా చేస్తా ఉంటున్నారో ఆ మంచినీరు ఎక్కడి నుంచి రావాలి? కొండపోచమ్మ నుంచి సాగర్ నుంచి రావాలి, లేదా మలన సాగర్ నుంచి రావాలి. మేము ఏమంటామో కొండపోచమ్మ సాగర్ నుంచి తీసుకొస్తే 11,000 నుంచి 11,000 కోట్లతోని 15,000 కోట్లతో అయిపోతుందని చెప్పినాం. కానీ దాన్ని మలన సాగర్ తీసుకొస్తామని చెప్పి 5,000 కోట్లకు పెంచారు. మరి ఇది ఎక్కడ ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసినందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? ప్రజల సొమ్మును కాపాడుతామని చెప్పి మీరు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేశారు కదా, మరి ప్రజల సొమ్ము పోతా ఉంటే మేము ఎందుకు కోరుకుంటాం? ప్రజల కోసం పనిచేసి తెలంగాణ రాష్ట్రం సాధించి చాలా గొప్పగా తయారు చేసి ఈవెన్ అన్నిట్లలో కూడా నెంబర్ 1 తలసరాదాయం నెంబర్ 1 చేసినటువంటి మేము ప్రభుత్వము గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ఇష్టం తీసుకపోతా అంటే మాత్రం 80% ప్రభుత్వం ప్రజల కోసం ప్రజా తరఫున కొట్లాడడానికి మీరు ఏ రకంగా ఆరోగ్యస్థానం బెదిరించినప్పటికీ కూడా మేము ఏం చేస్తామని బెదిరించినప్పుడు కూడా ప్రజల వైపు ఉంటాం, ప్రజల వంతుగా మాట్లాడతాం, ప్రజల గొంతుకగా వినిపిస్తాం. అది హైదరాబాద్ లో అయినా సరే, ఢిల్లీలో అయినా సరే. ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నానంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే, నిజంగా వారికి ఒక కరెక్ట్ ప్లానింగ్ ఉన్నట్లయితే మూసీ సుందరీకరణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు, ఎక్కడ నుంచి చేస్తా ఉన్నారు? మూసీ సుందరీకరణ కాదు అని వాళ్ళు పదే చెప్తూ ఉన్నారండి. మూసీ పునరుజ్జీవం అని అంటూ ఉన్నారు. మూసీ పునరుజ్జీవం అనుకోండి, మూసీ ప్రక్షాళన అనుకోండి, ఏదైనా అంటే అక్కడ ఉన్నటువంటి మురుగు నీరుని ఫస్ట్ తొలగించాలి కదా, ఫస్ట్ వాటిని క్లియర్ చేయాలి కదా. ఎస్టీపీ సెంటర్లు పెట్టుకోవాలా వద్దా అండి? చెప్పండి, మీరు చెప్పండి శ్రవంతి గారు. ఎస్టీపీ సెంటర్లు పెట్టాలంటే ఈ రోజు అనుకుంటే రేపు అయ్యేది కాదు కదా. మొదటగా 1 సంవత్సరం కాల పరిమితి తీసుకొని ఎక్కడికక్కడ ఎస్టీపీలు ఏర్పాటు చేసుకొని మొదటగా ఉన్న నీరు శుద్ధి చేయాలి. మనం ఉన్న నీరు శుద్ధి చేసిన తర్వాతనే మనం గోదావరి జలం తరలించాలి తప్ప గోదావరి జలం తీసుకొచ్చేసి మేము ఉన్న నీరు అట్లా కలుపుతామంటే మరొక మూసి అవుతుంది, ఏమీ ఉండదు. నిజంగా ఈ 1,000 కోట్లు 1,00,000 కోట్లు తీసుకొని దాంట్లో మూసలు కలిపినట్టే తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. మొదటగా ప్రతి ఒక్క చుక్కని అక్కడ శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క చుక్కని శుద్ధి చేసిన తర్వాతనే మూసలకు వదలాల్సిన అవసరం ఉంది. ఇట్లా చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా చేయగలుగుతాం తప్ప ఎగాయికనా మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటూ పోతా ఉంటాం. మాకు హైకమాండ్కి ఏదో కావాలి కాబట్టి ఇంకా ఏదో కేటాయింపులు చేసుకుంటాం కాబట్టి మాకు డబ్బులు అవసరం కాబట్టి ఏదో మూసిపోయే పేరు మీద మేము 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించి 1,000 కోట్ల రూపాయలు మేము పంపించుకుంటాం అంటే వినేదే లేదు, వినే ప్రసక్తి కూడా లేదు. మేము ఉన్నటువంటి వనరుల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్థిక అభివృద్ధిని పెంచినాం. వచ్చినటువంటి ఆర్థికాన్ని ఈరోజు ప్రజలకు పంచిన సంక్షేమ రూపంలో. గత ప్రభుత్వం ఏం చేస్తూ ఉండే అంటే గతంలో ఉన్నటువంటి మేము ఏం చేస్తామంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కేసీఆర్ ఏ కొత్త పథకం పెడుతుండో, కేసీఆర్ ఎవరికి లాభం చేకూరుస్తున్నాడు, దళిత బంధు ద్వారా ఎంతమందికి అవుతుంది, బీసీ బంధు ద్వారా ఎవరికి ఉపయోగపడుతుంది, కేసీఆర్ కిట్ ద్వారా ఎంతమందికి ఉపయోగపడుతుంది, పౌష్టికాహారం ద్వారా ఎంతమందికి ఉపయోగపడుతుంది, రైతు బీమా ద్వారా ఇట్లా చర్చ జరిగేది. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కాలంలో నెలకొక చర్చ, ఎక్కడ బాంబు వెళ్తుందనో, లేదా ఎవరి మీద ఎంక్వైరీ చేస్తున్నానో, ఎవరు నోటీసులు ఇస్తా ఉన్నారనో, ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు. నిజంగా 11 ఏళ్ల కాలంలో ఈ చర్చ తప్ప నాయకుడికి చేస్తున్నాడు, సంక్షేమం కోసం ఈ రకంగా పాటుపడుతున్నాడు, దీనికి మనం చేయాల్సిన అవసరం ఉంది, ఇంకేదైనా కొత్త స్కీమ్ తీసుకొస్తాడేమో, పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడుగా ఉన్నటువంటి వారికి చేస్తారేమని చెప్పి ఎక్కడన్నా చర్చ జరుగుతుంది. ఎక్కడన్నా చర్చ జరగదు, ఎందుకంటే వారికి అవగాహన లేదు కాబట్టి. రైట్ నరేష్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి అందే సత్యం గారి దగ్గరికి వెళ్దాం. సత్యం గారు చెప్పండి. అయితే బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రతిపక్షాలు ఇలా చేయటం ఎంతవరకు కరెక్టు? మేము 33 బృందాలు 10 నెలలు నిద్రాహారాలు మాని అన్నీ పరిశీలించి మూసీ ప్రక్షాళనకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, వాళ్లకు ఉపాధి కల్పించాలని కూడా నిర్ణయించుకున్నాం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అని కాంగ్రెస్ గవర్నమెంట్ చెబుతూ ఉంది. ఇప్పుడు ఒకటండి, మూసీకి హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రానేమో చెరువులు చూసేది, మూసీ వేరే. ఇంతవరకు మూసీలు ఇన్వాల్వ్ కాలేదు హైడ్రా. రెండవది, హైడ్రా ఏర్పాటు చేయటం అనేది అందరం అభినందిస్తున్నాం. పర్సనల్గా నేను కూడా
కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో కాకతీయుల నాటి నుంచి 1000 సంవత్సరాల నుంచి తయారు చేసినటువంటి చెరువుల్ని ఆపన్నంగా వచ్చి ఆక్రమించుకొని మేము గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చింది అందుకే ఉంటామంటే కరెక్ట్ కాదు. అది ప్రజల కోసం ఉన్నటువంటి చెరువులు, అనేక మంది వారసత్వంగా రాజులు తయారు చేసి ఉంచినటువంటి చెరువులు. తర్వాత రెండోది ఏమిటంటే ఇవాళ చెరువులు ఆక్రమిస్తే ఎవరికి చెప్పుకోవాలో ప్రజలకు తెలియట్లేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్లు ఇచ్చున్నారు. రెవెన్యూ వాళ్ళకు అప్లికేషన్ ఇస్తే రెవెన్యూ వాళ్ళకు తెలుసు అది ఆక్రమించుకోరని, వాళ్ళు చెప్పరు. ఇప్పుడు ప్రజలకు ఒక డయాస్ దొరికింది. అంటే ఏదైనా చెరువు ఆక్రమిస్తే, ఏదైనా ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే పోయి ఆడవాళ్ళ కంప్లైంట్ ఇస్తున్నారు. ఒక కంప్లైంట్ తీసుకున్నటువంటి అథారిటీ అయితే క్రియేట్ అయింది ఒకటి. తర్వాత రెండోది, నిన్నగాక మొన్న కూడా ఈ మధ్య నెలలో 2-3 సార్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, బుల్డోజర్ న్యాయం, బుల్డోజర్ జస్టిస్ని మేము యాక్సెప్ట్ చేయం, కానీ ప్రభుత్వ భూములు లేదా చెరువులు ఆక్రమిస్తే మాత్రం ఇది వర్తించదు, మా తీర్పు వర్తించదని చెప్తుంది. అందుకే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ విషయంలో స్టే ఇవ్వట్లేదు. కాబట్టి బలవంతులం మేము చెప్పి 40 ఏళ్ళ నుంచి ఆక్రమించుకున్నాం, 30 ఏళ్ళ నుంచి ఆక్రమించుకున్నాం, ఇప్పుడు ఎడిపోతాం అనేది కరెక్ట్ కాదు. చెరువులు ఆక్రమిస్తే ఖచ్చితంగా అది హైడ్రా యాక్షన్ తీసుకోవాల్సిందే. సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేస్తూ ఉంది, మేము ఇచ్చే తీర్పు దానికి వర్తించదని. తర్వాత వనరులన్నీ కరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ హైడ్రా కొనుక్కోపోతే మరొక 10 ఏళ్లలో ఈ ఉన్న చెరువులు కుంటలుగా మారినాయి, ఈ కుంటలు కూడా మిగలవు. గతంలో చెరువులను పిలిచాం, ఇప్పుడు కుంటలుగా మారినాయి, ఈ కుంటలు కూడా మిగలవు మరో 10 ఏళ్లలో. కాబట్టి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ప్రభుత్వం పూనుకోవాల్సిందే. రైట్. తో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ రమేష్ గారు జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్తే అండి. సియోల్ తరహాలో మూసీని పునరుజ్జీవింపజేస్తాము అని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నా కూడా మూసీ బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయట్లేదు, వాళ్ళకి సరైన కాంపన్సేషన్ ఇవ్వట్లేదు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయండి. దీనికి మీరిచ్చే సమాధానం ఏంటండి? ప్రతిపక్షానికి ఏం కావాలి, ఛాన్స్ దొరకాలి, ఏదో మాట్లాడాలా అంతేగాని అప్పుడు మూసీ నదిని ఒక మంచి తరహాల ముందుకు తీసుకెళ్లాలని మాత్ర కార్యక్రమాన్ని సహకరిస్తే ప్రతిపక్షాలకు కూడా విలువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎవరికి కూడా హాని కల్పించరు, ఆ మూసీ నది కింద ఎవరైనా ఉన్నా వారికి కూడా ఆర్థికంగా కానీ వాళ్ళకి ఇళ్ల నిర్మాణాల విషయంలో కానీ సహకరిస్తామని చెప్పి ఒకసారి చెప్పాడు. అది రాని పక్షంలో అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడే ఏమైంది ఏం లేదు ఇప్పుడే మాట్లాడుతుంటే దాన్ని వెళ్తారు మంది. ఇలాంటి కాదు, వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొన్ని దగ్గరలలో రైతులపై లాఠీ చార్జ్ చేసి కొట్టి చంపింది. ఎంతమంది ఎన్ని గాయాలతో పోలీసులతో కంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు కూడా బ్యాలెన్స్ జీరో పెట్టారు దేశంలో, రాష్ట్రంలో కూడా ₹1 కూడా లేదు. ప్రధానంగా కూడా పేమెంట్లు చేయదు. ప్రాజెక్టులు కడితే ప్రాజెక్టులు నిర్మించిన వారికి డబ్బులు చెల్లించలేదు. ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు, మేము ఇది చేసినాం అది చేసినామని. ఎక్కడండి, ఎక్కడ దొంగడు అక్కడ రింగ్ రోడ్ కాంగ్రెస్ ఇచ్చింది, ఫాస్ట్ ట్రాక్ కూడా కాంగ్రెస్ ఇచ్చింది. ఏదైనా హైదరాబాద్ లో కాదు ఎక్కడైనా కూడా ప్రతి దగ్గర కూడా ఆ రోజు కాంగ్రెస్ చేసినవి మిగిలింది. వీళ్ళు చేసిన కొత్త పని ఏమున్నది, ఏ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు తప్పితే ఇక్కడ కూడా వీళ్ళ లేదు. ఎక్కడ ఆర్థికంగా ఇబ్బంది ఉంది, సమాజము ఒక దిక్కు వెళ్ళిపోయింది. ఇంకా 5 ఏళ్ళు పాలిస్తే రోడ్డు మీద భిక్షాటన చేసే పరిస్థితి. రైతుల ఆత్మహత్యల పరంపర కంటిన్యూ ఉండే. వాళ్ళు పాలించిన 10 ఏళ్ల లోపల ఎక్కడ కూడా రైతులకు న్యాయం చేశాము అన్నది ఎక్కడ కూడా దాఖలాలు. ఒకటి విచిత్రమైన పరిపాలన. వాళ్ళు మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చుకున్నాక ఫస్ట్ టైం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రకంగా పాలించాలనేది వాళ్ళకు మొదలే అన్నాడు. మేము చిన్న పిల్లలము, గుడ్డ పిల్లలము, మాకేం తెలియదని ఆయననే మాట్లాడి. అనుభవ వ్యక్తి ఒక మంత్రిగా ఉన్నాడు, అన్ని చేస్తున్నాడు. పరిపాలన యంత్రాంగంలో కూడా ఎలాంటి పనులు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎలాంటి చేయకపోతే ప్రజలు ప్రతిదీ కూడా ప్రతిదాన విద్యా విధానం లోపయోగం. అసలు విద్యా విధానంలో కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పారేసిన ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ విషయంలో కానీ ఇంకెక్కడైనా కానీ. ఇంకోటి ఎక్కడ కూడా ఈ ప్రొఫెసర్ యూనివర్సిటీ పెట్టుబడి అప్పుడు రాజశేఖర్ గారు నిర్మిస్తే దాని ఒక ప్రొఫెసర్ లేడు, ఒక లెక్చరర్ సరిగా లేరు, ఆప్షన్స్ కూడా లేవు. వాళ్ళ స్టూడెంట్స్ ని ఏ హాస్టల్ పెట్టినా అక్కడ అన్నం తినడానికి కూడా పరిస్థితి లేదు. ఆ బాత్రూమ్లు కూడా చక్కగా లేని పరిస్థితి. తెలంగాణ ఇటువంటి పరిస్థితి విద్యా విధానం. ఇక వ్యవసాయం అంటే వ్యవసాయం ఎట్లాగో కుంటుపడిపోయింది. ఎన్నో రకాల ఒక్క నీరన్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు అందలే.
ఆనాడు ప్రాజెక్టులు కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద కానీ కాకతీయ కాలువల కింద కానీ మా అక్కడ ప్రతి దగ్గర శశిశ్యామలంగా ఒక కరీంనగర్ ఉన్నత స్థాయి, ఒక తెలంగాణ ఉన్నత స్థాయి తీసుకుపోయి ఆంధ్రాలో ఉన్న వెస్ట్ ఈస్ట్ గోదావరిలో కన్నా మెరుగుపరిచే విధానం లోపల అప్పుడు జరిగింది. దాన్నే వీళ్ళు చెప్పుకుంటారు. ఎక్కడ ఏ రీతిగా వీళ్ళు ఉపయోగపడారు చెప్పండి రైతులకు? అంటే కాసేపటి కిందట రమేష్ గారు కాసేపటి కిందట కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా ఏంటంటే దీనివల్ల మూసీ వలన ఎవరికి ఉపయోగం, ఏంటి ఉపయోగం అని కూడా చాలా గట్టిగానే మాట్లాడారు. అది కాదండి, ఉపయోగాలు లేవనేది ప్రతి ఒక్క మానవుడికి తెలుసు. అంటే 1,50,000 ఇప్పుడు మీరు ఇందాకే మాట్లాడారు, అదే మాట కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. అంటే 1,50,000 కోట్లు ఎందుకు, 1,100 కోట్లతో అయిపోయేదానికి మీరు కాళేశ్వరం ఎలా అయితే అన్నారో ఇప్పుడు కాళేశ్వరానికి మేము ఏం చేశామో మాకు తెలుసు, వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరానికి అంత గోల్ చేశారు. ఇప్పుడు 1,50,000 కోట్ల దీనికి ఎందుకు, 1,100 కోట్లతో అయిపోతుంది అని చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం అని కూడా ప్రశ్నించారు కాసేపటి కిందట కేటీఆర్ గారు మాట్లాడుతూ. అసలు రింగ్ రోడ్ వేసాం అప్పుడు కూడా మాట్లాడిండ్రు. ఆ రోజు రైల్వే ట్రాక్, ఇప్పుడు ప్రతి విషయం లోపల కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతి విషయంలో, ఇప్పుడు ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలో కూడా భవిష్యత్తు ఆలోచన విధానంతో చేస్తున్నారు. ఏదో ఆశామాషిగా ప్రజలకు ఉపయోగపడదు. నాకు ఇప్పుడు రింగ్ రోడ్ ఎంత ఉపయోగపడుతుంది, దానితో హైదరాబాద్ మీద టాప్ లెవెల్లో పోయింది. ఇలా మూసీ నది వస్తే కూడా హైదరాబాద్ లెవెల్ టాప్ అయిపోతుంది. నేను ఏమంటున్నానంటే అది రావటానికి అందరూ కూడా సహకరించండి. ఖర్చు అనేది ఒక అంచెలంచెలుగా పెడతారు. ఏది కూడా ఒకటేసారి డబ్బు తీసుకొచ్చి ముందు పెట్టుకుని పనిచేయరు కదా. ఈ రోజు అక్కడ ఉన్న పేద ప్రజలకు కానీ, వాళ్ళకి ఇళ్ల నిర్మాణం కానీ, వాళ్ళకి ఇచ్చే కాంపెన్సేషన్ పేమెంట్లు కానీ వాళ్ళకి ఆర్థికంగా సహకరించిన తర్వాతనే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారు. ఇది అలా వేరే విషయం లేదు, మాట్లాడడానికి కూడా ఆస్కారం లేదు. అది నేను ఏమంటున్నా, ఏ పని చేసినా అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేశారండి? 1,450 ఐటీ ప్రాజెక్టులు కట్టినండి రాజశేఖర డ్యాంలో. కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరికినాయి. ఎందుకు చేసిందంటే ఇది కూడా ఈ విషయం కూడా మూసీ బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేశారు, ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు, ఎటువంటి ఉపాధి కల్పించారు, ఎటువంటి పునరావాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు? ఈరోజు నేను ఏమంటున్నా, ఇన్వెస్టర్స్ మన దేశానికి రావాలంటే వాళ్ళకి ఆకర్షణ ఒక హైదరాబాద్ నగరానికి వస్తే చాలా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నగరం చాలా బాగుంది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయనే సంకల్పాన్ని తీసుకురావడానికి కోసం చేస్తున్న కృషి. ఈరోజు ఇన్వెస్టర్స్ వస్తే, ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ తర ప్రభుత్వాలు వస్తే డబ్బు లేదు, బంగారం తాకట్టు పెట్టి పూర్తి స్థాయిలో క్షీణించే దశలో ఈ భారతదేశం అప్పగితే పివి నరసింహారావు గారు 1 రూపాయి కూడా ఆర్థిక భారం ప్రజల మీద వేయకుండా ఆ రోజు ఫైనాన్స్ ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు చేసిన ఆయన ఘనకార్యం వల్లనే ఈ రోజు అందరికి సెల్ ఫోన్లు, టీవీలు, ఫోన్లు, ఇన్ని రకాల మోటార్లు, ఎన్నో రకాల ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చింది. అదే విధానం లోపల ఇది కూడా ఒక భాగమే. అందులో ఆర్థిక విప్లవం చేసి ప్రజలను ఆకర్షించి పెట్టుబడిదారులను పెట్టించి ఈ రోజు ఒక దేశాన్ని ఒక ఉన్నత స్థాయి శిఖరాలకు తీసుకుపోయింది అన్నాడు పివి నరసింహారావు. మాట్లాడండి. ఇప్పుడు మనకు రమేష్ గారి మాటలో మనకు స్పష్టంగా ఏం అర్థమవుతా ఉంది, ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతా ఉంది. గతంలో నరేష్ మాట్లాడండి మీరు. గతంలో మా రాజశేఖర్ గారు బాగా చేసి చెప్తారు కదా, ఈ ప్రభుత్వం ఏం చేసి చెప్పలేకపోతా ఉన్నారు. వారు కూడా పాపం కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉండి కూడా, రమేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, ఒకసారి మాట్లాడండి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయ్యింది కూడా చెప్పలేకపోతున్నట్టు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో. ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నంటే చాలా గొప్పగా చెప్పారు. ఏం చెప్పారు? ఔటర్ రింగ్ రోడ్ మీరు నిర్మించడం స్టార్ట్ చేసామని చెప్పారు. ఎస్, కరెక్ట్ కాదని ఎవరంటలే కదా. మీరు నిర్మాణం స్టార్ట్ చేస్తే దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసింది ప్రజలకు అందించింది మేమే కదా. అయితే మేమేమంటా ఉన్నాం, మంచి పనులను కొనసాగించాలి. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అట్లాంటి మంచి పనులు ముందుకు సాగితే ఇప్పుడు మీరు చెప్పుకున్నట్టుగానే పేరు ఉంటుందని చెప్పేసి ఆ పేరే లేకుండా చేయడం కోసం మంచి పనులు కూడా పక్కన పెడతా ఉన్నారు. మేమేమంటా ఉన్నా అంటే మాకు పేరు కాదురైనా ముఖ్యం, తెలంగాణ పైన సంక్షేమం ముఖ్యం, వారి బాగుగా ముఖ్యం. కాబట్టి మాకు పేరు లేకపోయినా పర్లేదు, మీరే కొనసాగించండి, మీ పేరే పెట్టుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కానీ మేము ఏదైతే చేసినటువంటి పనులని కొనసాగించకుండా
వాటిని మధ్యంతరంగా ఆపి చేస్తా ఉన్నారు. దానికి ఉదాహరణ ఫార్మాసిటీని మేము కొనసాగింపుగా చేసినాము. 14,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసి మీ చేతిలో పెట్టినాము. కానీ మీరేం చేస్తా ఉన్నారు, దాని రియల్ ఎస్టేట్ కోసం వాడుకొని మళ్ళీ ల్యాండ్ పూలింగ్ పేరు మీద మళ్ళీ కొడంగల్కి వెళ్ళారు. ఈరోజు జరిగిన విషయం అదే కదా. లక్షల విషయంలో ఎందుకు జరుగుతూ ఉంది అట్లాంటి ఘటనలు అంటే వారికి అవగాహన లేమితోని, లేకపోతే వచ్చేసరికి ఏదో చేయాలనే ఒక ఆతృతతోని, తక్కువ సమయంలో ఎక్కువ చేయాలని ఒక ఆతృతతోని ఈరోజు చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకండి మీరు అన్నారు, అదే ఒకవేళ మేము కనుక అవుటర్ రింగ్ రోడ్ ఆపుంటే ఈరోజు ప్రజలు ఎంత నష్టపోయేవారు. ఆ రోజు మీరు చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ కంపెనీ కొనసాగించకపోతే ఈరోజు ప్రజలు ఎక్కడికి పోయేవారు. ఆ రోజు ఉన్నటువంటి వాటిని మేము చేయకపోతే ఈరోజు హైదరాబాద్ నగరంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులను కాపాడుకోకపోతే ఈరోజు చెన్నై తరహాల మంచినీటి దాహానికి ఎక్కడో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఇవన్నీ తీర్చిన ప్రభుత్వాన్ని, ఇవన్నీ తీర్చిన నాయకుడిని నీ పేరు లేకుండా చేస్తా, నువ్వు అట్లా చేస్తావు, నువ్వు కుక్క చావు చేస్తావు, ఇదాన్ని మనం నేర్పి సంస్కృతి ఇదాన్ని మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మీరు చెప్పండి. ఇదేనా మన ముఖ్యమంత్రి కావాల్సిన ఇంగితం? మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన తీరు ఇదే రకంగా మాట్లాడాలా? చెప్పండి, మీరు చెప్పండి. చెప్తాను. మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడకండి. మీరు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మాట్లాడారు అందరి సీఎంల మీద. మీరు వాళ్ళ మాటలు కదా. ఇప్పుడు మనం వాళ్ళ విషయాలను మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వారధిగా మనం. ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ ఆ రోజు రింగ్ రోడ్ కడితే 1450 ప్రాజెక్టులు వచ్చినాయి. వచ్చిన ఎంతో మందికి ఉద్యోగ అవకాశం జరిగింది. అదే విధానంలో ఇప్పుడు ప్రక్షాళన జరిగితే కూడా ఈ దేశంలో తెలంగాణ ఆర్థికంగా ఎదగాలని, మంచి మంచి ఇన్వెస్టర్స్ రావాలని ఆకర్షణ మొత్తము అన్ని విషయాలలో కాదు కదా. ఈ రోజు ఒక విషయంలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దీనికి ప్రజలకు ఉపయోగపడాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇన్వెస్టర్స్ రావాలి, ఒక హైదరాబాద్ నగరం, ఒక భాస్కర నగరం కావాలి. ఒక మంచి సంకల్పం పెట్టుకొని వచ్చినప్పుడు సరే మీరు అన్నారు వాళ్ళ అన్నదమ్ములకు పెట్టి కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా, ఢిల్లీ పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన మనం మాట్లాడితే ఏమొస్తుంది? దానికి రిజల్ట్ రానప్పుడు దాన్ని సందిగ్ధంలో ఉంచాలి. దాన్ని ఇంకా ఆయన తప్ప ఈయన తప్ప అంటే మేము సహకరిస్తామా? ఎవరు కూడా మీకు కాంగ్రెస్ విషయంలో కాంగ్రెస్ తప్పు చేస్తే కాంగ్రెస్ మాట్లాడతాం, వీళ్ళకి అవకాశం ఉంటుంది. మేమేం తప్పు చేయనియము, తప్పు చేయరు. ఇది మా సంస్కృతి. మీ దగ్గర కేటీఆర్ అంత పెద్ద జైలుకు పోయింది, మీరు సమర్థిస్తారు. కానీ మా దగ్గర సమర్థించే విషయాన్ని తప్పు చేస్తాను, మేమే జగన్ లోపల పెట్టేసి అటువంటి విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతగా ఒక నిజాయితీగా పనిచేస్తుంది. ఎవరు తప్పు చేసినా దానిలో వదిలేదు ఉండదు. అది మీరు దాని గురించి డిస్కస్ చేయకండి. ఇప్పుడు మేడం గారు అడిగారు, ఇప్పుడు దీని వల్ల రైట్ రామ్ రెడ్డి గారు మీరు చెప్పండి. రేవంత్ రమేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రమేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి రామ్ రెడ్డి గారితో మాట్లాడు. నేను ఎగ్జిట్ అవుతున్నా, సారీ. రైట్ రామ్ రెడ్డి గారు, నాది బ్యాటరీ డెడ్ అయిందమ్మా. కరెంట్ రైట్ సత్యం గారు, రైట్ సత్యం గారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, అయితే సత్యం గారు రేవంత్ సర్కార్ ని అస్థిరపరచాలనే ప్రతిపక్షాలు అంటే ఇవన్నీ రాజకీయం చేస్తున్నాయి అని ఆరోపిస్తూ ఉన్నారండి. అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మేము ఎందుకు చెయ్యము అని కూడా ప్రశ్నిస్తున్నాయి పేదలు. రమేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, ఒక్క నిమిషం. రమేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అయితే సత్యం గారు, రేవంత్ సర్కార్ ని అస్థిరపరచాలనే ప్రతిపక్షాలు కుట్రలో భాగంగానే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాయి అని అంటున్నారు. ఇండ్లు కూల్చటాన్ని, మూసీ ప్రక్షాళనని వ్యతిరేకించము అంటూనే పేదల ఇల్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నాము అంటున్నారు. మరి పేదల ఇల్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన అనేది ఎలా జరుగుతుందండి? ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఆ స్థాయిలో అని అనాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రజల వాయిస్ వినిపించాలి, అదేం తప్పు కాదు. తర్వాత రెండోది, ప్రతిపక్షాల వాయిస్ వినిపించవటం వల్లే ఇవాళ రేవంత్ రెడ్డి 10,000 కోట్లైనా ఏం లేదు కాంపెన్సేషన్ ఇచ్చి ఖాళీ చేస్తాం అంటున్నారు. కాబట్టి కాంపెన్సేషన్ ఒక పాలసీని అడాప్ట్ చేసి, అట్లాగే ఈ సబ్స్టిట్యూట్ పేదలకు ఉన్నటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అదొక పాలసీ ఎవాల్వ్ అయిన తర్వాత అప్పుడు ప్రతిపక్షాలు అడ్డుపెడితే ప్రతిపక్షాలు వేస్ట్ గా విమర్శిస్తున్నాయి అనుకునేటువంటి అవకాశం ఉంది.
రెండవది ప్రతిపక్షాల్లో కూడా గ్రేడ్ తేడా ఉంది. ఎందుకంటే ఇవాళ బీజేపీ కానీ లేకపోతే వామపక్షాలు కానీ కంపెన్సేషన్ తర్వాత అవి రెండు పేదలకు ఇండ్లు ఈ రెండు ఇవ్వండి పని ప్రారంభించుకోండి అంటుంది. ఒక బీఆర్ఎస్ ఇంకొంత అడ్వెంచరస్గా మాట్లాడుతుంది. కానీ అసలు బీఆర్ఎస్ఏ మూసీని మొదలుపెట్టింది. హుసేన్ సాగర్ ప్రక్షాళన చేస్తున్నది బీఆర్ఎస్ఏ, తర్వాత మూసీ రివర్ బోర్డు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ఏ, తర్వాత దానికి బడ్జెట్ కేటాయించింది బీఆర్ఎస్ఏ. దాన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు సహజంగానే విమర్శిస్తారు. కానీ అవినీతి అని అప్పుడు అనాల్సిన పని లేదు. అది శాంక్షన్ అయ్యి ఖర్చు పెట్టిన తర్వాత దాంట్లో ఏమైనా తేడా వస్తే విమర్శించడంలో తప్పు లేదు, ఊరుకోవాల్సిన పని లేదు. నిరంతరం ప్రతిపక్షాలు ఉన్నదే అందుకు, ప్రభుత్వాన్ని కరెక్ట్ చేయడానికి. ప్రభుత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది ప్రతిపక్షాలు విమర్శలు ఉంటేనే. కాబట్టి ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ ని నడవనివ్వాలి. నడవకుండా అడ్డుకుంటే మాత్రం అది ఖచ్చితంగా హైదరాబాద్కు తెలంగాణకు నష్టం జరుగుద్ది. ఎందుకంటే రానున్న కాలంలో ఇంకా మైగ్రేషన్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 1/3 పాపులేషన్ హైదరాబాద్లో ఉంది, మళ్ళీ ఇంకా 50% చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కూడా పూర్తి అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు రెండు ఫిలప్ అయితే 50% జనాభా హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటివి ఉంటే సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా దీనికి మాస్టర్ ప్లాన్ అవసరం. ఒక్క దానికే కాదు, మూసి ప్రక్షాళనే కాదు, ఇవాళ వాటర్ ఫ్లో కానీ లేకపోతే నాలాలు కానీ ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ల వీటిని రీఆర్గనైజ్ చేయకపోతే హైదరాబాదుని తట్టుకోవటం కష్టం, హైదరాబాద్లో ఉన్న జనాభాని. అందుకని వీటన్నిటిని ఒక్కొక్కటి చేసుకుంటూ పోవటం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉదాహరణకు మన ఇవాళ కొడంగల్ జరిగిన ఇన్సిడెంట్, అటువంటి ఇన్సిడెంట్ జరగటానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభుత్వం, పోలీసులు నిర్బంధం ఇవి ఆహ్వానించినట్లు అవుతుంది. నిరసన తెలపటం, పికెటింగ్లు చేయటం, ధర్నాలు చేయటం, విమర్శించటం, ప్రజలను సమీకరించడం కొట్టాల్సిన పని లేదు. ఇవాళ మనకు నల్లమల్ల అడవులో యురేనియం దొవుతున్నప్పుడు నాతో సహా అనేక మంది నల్లమల్ల అడవులన్నీ తిరిగి కరపత్రాలు పంచి వాళ్ళు బోర్లు వేస్తే మానిపించి కేసీఆర్ పీపుల్స్ యొక్క మొబిలైజేషన్ చూసి కేసీఆర్ అసెంబ్లీలో మేము యురేనియం దోవనేమని ప్రకటించారు. ఆ తర్వాత కేంద్రం మేము క్యాన్సిల్ చేసుకుంటామని ప్రకటించారు. అక్కడెక్కడ హింస జరగలేదు. ఇంతకన్నా 100 రెట్లు పెద్ద ఇష్యూ అది. కాబట్టి ఇక్కడ కూడా కొడంగల్ జరిగినటువంటి ఇన్సిడెంట్లు కానీ అరాచకమైనటువంటి పద్ధతి కానీ అవసరం లేదు. ప్రశాంతంగా నిరసన తెలపొచ్చు, ప్రశాంతంగా విమర్శించవచ్చు, ప్రశాంతంలో జనంలోకి పోయి చెప్పొచ్చు. దానికి ప్రభుత్వం ఏం విరుగుడు ఆలోచిస్తుందో, ఏం అనుసరిస్తుందో ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కానీ మేము అసలే జరగనీయం, మేము అడ్డుకుంటాం, లేకపోతే అసలు చేయటానికే ఇల్లేదు, లేకపోతే నీకు ఇంకో పని చేయలేదా. ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రియారిటీ ఉంటుంది. ఇవాళ అన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు పక్కకు పెట్టి కాళేశ్వరాన్ని పూర్తి చేశాడు కేసీఆర్. 10 ఏళ్లలో పూర్తి చేయాల్సింది 5 ఏళ్లలో పూర్తి చేశాడు. దాని మీద రిటర్న్స్ ఎంత, మళ్ళీ దాని మీద చర్చలకు వద్దు. కానీ ఇప్పుడు ఇక్కడ మూసీ కూడా ఇవాళ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అవుతున్నప్పుడు హైదరాబాద్ లో ఒక్క మూసీయే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సత్యం గారు, అంటే చాలా విషయాలు పక్కన పెట్టి ఎంతసేపు ఈ మూసీ హైడ్రా కూల్చివేతలు అంటే ఇది అంటే ప్రతిపక్షాలు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ ప్రతి దానికి చిన్నదాన్ని పెద్దగా చేస్తున్నాయి. ఈ కాసేపటి క్రితం కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా మూసీ పేరుతో సంపాదించింది ఢిల్లీకి పంపించాలన్నదే రేవంత్ లక్ష్యం. అంటే ఎలా సంపాదిస్తారు, అక్కడ సెంట్రల్ లో ఎలా ఉన్నారు, ఎవరున్నారు, ఎవరికి పంపిస్తారు, ఎందుకు పంపిస్తారు? అవి రాజకీయ విమర్శలండి. రాజకీయ విమర్శలు ఒక్కొక్క పార్టీ మరొక పార్టీని డిఫెన్స్ లో పడేయటానికి చేసే వాదనలు. ఇప్పుడు మనం అంటున్నాం కదా, ఇప్పుడు ఎలక్షన్ల మధ్యలో ఏం జరిగింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ అన్నది కాదు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ అన్నది కాదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ అన్నది. ఈ మూడు మిగతా వాళ్ళు ఇద్దరు ఒకటని అన్నారు. కానీ ప్రజలు ఏం ఆఖరికి ఓటు వేసేటప్పుడు ఏ నిర్ణయానికి వచ్చారు, బీఆర్ఎస్ కు బీజేపీకి అండర్స్టాండింగ్ ఉంది, ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ కి ఏటం అవసరం, కాంగ్రెస్ కేసు గెలిపించారు. వీళ్ళు విమర్శలు చేస్తారు, కానీ ప్రజలు నమ్మాలగా. విమర్శలు చేయొద్దని వాళ్ళని అనలేము. ఏ రాజకీయ పార్టీని మీరు అట్లా విమర్శ చేయొద్దు అనలేము. అరాచకానికి లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొస్తే అంటాం అది తప్పని. ఇవాళ అందరూ అంటున్నారు, అన్ని పార్టీలు తప్పు అంటున్నారు కొడంగల్ ఇన్సిడెంట్ ని. ఆ పోలీసులు అంటే ఒక్కొక్కసారి లాఠీ చేస్తే ప్రజలు ఎదురు తిరుగుతారు, కానీ రెవెన్యూ ఆఫీషియల్స్ మంచి చోటు అడగటానికి పోతే ఎంటబడి తరిమి మనుషులు కొట్టడం ఇటువంటివన్నీ ఇవాళ అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి. కాబట్టి మూసీలో కూడా విమర్శిస్తే తప్పనిలేవు. ఏ రాజకీయ పైన విమర్శిస్తేనే ఆ ప్రజల కరెక్షన్లు ఉంటారు. అట్లాగే మీడియా ఎక్స్పోజ్ చేస్తేనే ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. వాటన్నిటిని మూసేస్తే విమర్శ లేకపోతే హైకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందిగా గతంలో 6 నెలల క్రితం.
విజిల్ రాకపోతే కుక్కర్ పేలుతుంది, విజిల్ రానివ్వాలని కామెంట్ చేసింది. ప్రతిపక్షాల వాయిస్ వినండి, వాయిస్ ఇవ్వనండి, నిరసన తెలిపే హక్కుని మీరు వినండి అని చెప్పేసి సలహా ఇచ్చింది హైకోర్టు. అది నిజమే కదా. కాబట్టి ఎటువంటి నిత్య విమర్శలు ఉంటేనే ప్రభుత్వం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. విమర్శలు లేకుండా చేస్తే కూలిపోయేంత వరకు తెలియదు, కూలిపోయేంత వరకు తెలియదు, ప్రజలు ఓడిచేంత వరకు తెలియదు. కాబట్టి ఇవాళ మూసిని ఒక్క అప్పీలు ఏమిటంటే నాకు రాజకీయ పార్టీలకు అప్పీలు, మూసి ప్రక్షాళన జరగనివ్వండి. మీరు కోరుతున్నట్టుగా పేదలకు డబుల్ బెడ్రూమ్లు, బయట ఉన్నటువంటి మధ్యతరగతుల వాళ్ళకి కాంపెన్సేషన్, ఇటువంటి ఇష్యూస్ మాత్రం పరిష్కరించాలి. అలా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కూడా. రైట్. నరేష్ గారు హాఫ్ మినిట్ టు గో, ప్లీజ్ కంక్లూడ్ చేయండి ఒకసారి. మేమేం చెప్తా ఉన్నామంటే యాడొస్తుందండి 2G 3G 4G 5G అని వస్తుంది. 5G మాట్లాడిన తర్వాత పావుగంటకు వేరే చర్చకు పోయిన 2G అప్పుడు స్టార్ట్ చేస్తారు. అట్లా బీజేపీ ఇప్పటికైనా అనుకున్నందుకు వాళ్ళకు అభినందన తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మేము పోరాటాలు చేసినాం, హైదరాబాద్ కూల్చివేత. అంటే అసలు బీజేపీ దేనికోసం అక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేస్తోంది అనుకోవచ్చండి. అంటే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మీరు పోరాటం చేసినట్టే 10,000 కోట్లు కేటాయించారు, అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కింద మూసీ బాధితులకి. వారికి ఉన్నటువంటి ఒప్పందం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒప్పందం ఏంటంటే, వారు మాట్లాడిన 50 రోజుల తర్వాత వీళ్ళు స్పందించాలన్నట్టు. అది వారి మధ్య ఒప్పందం. అందుకే 50 రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్పందించారు కిషన్ రెడ్డి గారు. 50 రోజుల ముందు మాట్లాడరు వాళ్ళు. ఎందుకంటే మరి 50 రోజుల ముందు మాట్లాడే ఒప్పందాన్ని మళ్ళీ పక్క పెట్టినట్టు కదా, మరి రేవంత్ రెడ్డి గారు కోపం వస్తుంది కదా. అందుకని వాళ్ళు 50 రోజులు అయిపోయిన తర్వాత మాట్లాడతారంట. అందుకే ఇప్పుడు మాట్లాడారు. కానీ పాపం ఏమైపోయిందంటే ఇప్పటికే అంతా హైడ్రా మేము కూల్చివేతలు ఆపేసామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కాంపెన్సేషన్ ఇస్తా అని చెప్పి వాళ్ళు చెప్పారు. రైట్ అండి. ఒక్కసారి నరేష్ గారు, ఒక్కసారి రమేష్ గారితో మాట్లాడి కంక్లూడ్ చేద్దాం, టైం లేదండి. రమేష్ గారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టును ప్రారంభించింది. దాని డైవర్షన్ పెట్టి వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టు కట్టింది. దాంతో టీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం లేదు, ఎవరు కూడా దానికి జవాబు చెప్పడం లేదు. కేసీఆర్ వ్యక్తిగత విషయాలతోటి, ఆయన వ్యక్తిగత ఆలోచనలతో ప్రాజెక్టు కడితే ఎంత నష్టం జరిగింది అనేది అది ఎగ్జాంపుల్ అండి. ఇది వీరు కాదు, ఎవరికైనా కాంగ్రెస్ పార్టీకైనా. నేను ఏమంటున్నా, ఎవరు కూడా అతిథులు కాదు, శాశ్వతం కాదు. పార్టీలో ఉన్నంత కాలం ప్రజలకు సేవ చేయాలి, ప్రజలను మన్నన పొందాలి, ప్రజలకు ఉపయోగపడాలి. రైట్ అండి. రైట్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నవారు రమేష్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్, నరేష్ ప్రజాపతి గారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, రామ్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ లీడర్, అందే సత్యం గారు పొలిటికల్ అనలిస్ట్. థ్యాంక్స్ everyone for joining and giving your insights. That's all for today's midday debate. Stay tuned to Swatantra.